తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక రాజు మొత్తం నాగజాతిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓం సర్పయజ్ఞాయ స్వాహ ఓం తక్షకాయ స్వాహ. కోపంతో పరీక్షిత్తు అక్కడ పడి ఉన్న ఒక చనిపోయిన పామును తీసుకొని మహర్షి మెడలో వేశాడు. అందరికీ నమస్కారం. ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. మహాభారతంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఒకటి జనమేజయుడి సర్పయాగం. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక రాజు మొత్తం నాగజాతిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యాగంలో వేలాది పాములు అగ్నిలో పడిపోయాయి. కానీ చివరి క్షణంలో ఒక మహర్షి వచ్చి ఆ యాగాన్ని ఆపాడు. అసలు జనమేజయుడు ఎవరు, సర్పయాగం ఎందుకు చేశాడు, ఆస్తిక మహర్షి ఎవరు అనేటటువంటి ఈ ఆసక్తికరమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాండవుల యొక్క మనవడు, అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తు మహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకరోజు వేటకు వెళ్ళిన పరీక్షిత్తు అడవిలో అలసిపోయి దాహంతో ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ శమీక మహర్షి లోతైన ధ్యానంలో ఉన్నాడు. రాజు పలుమార్లు పిలిచిన మహర్షి స్పందించలేదు. కోపంతో పరీక్షిత్తు అక్కడ పడి ఉన్న ఒక చనిపోయిన పామును తీసుకొని మహర్షి మెడలో వేశాడు. కొంతసేపటి తర్వాత ఆ విషయం మహర్షి కుమారుడైనటువంటి శృంగికి తెలిసింది. అతడు కోపంతో పరీక్షిత్తును శపించాడు. ఈ రోజు నుంచి 7వ రోజున తక్షకుడు అనే సర్పరాజు కాటు వల్ల పరీక్షిత్తు మరణిస్తాడు అని శాపమిచ్చాడు. శాపం విషయం తెలుసుకున్న పరీక్షిత్తు రాజు తన రక్షణ కోసం ఎన్నో ఏర్పాట్లను చేశాడు. కానీ విధి వ్రాత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. 7వ రోజు తక్షకుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఒక పండులో దాగి రాజమందిరంలోకి ప్రవేశించాడు. తర్వాత తన అసలు రూపంలోకి మారి పరీక్షిత్తును కాటువేశాడు. అలా పరీక్షిత్తు మరణించాడు. తండ్రి మరణ వార్త విన్న జనమేజయుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తక్షకుడిపై మాత్రమే కాదు, మొత్తం నాగజాతిపైనే అతనికి కోపం వచ్చింది. అందుకే అతడు ఒక మహాయజ్ఞం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. అదే సర్పయాగం. దేశం నలుమూలల నుండి ఋషులను, పండితులను తీసుకువచ్చి యాగాన్ని ప్రారంభించాడు. వేద మంత్రాల ప్రభావంతో ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న పాములు గాలిలో ఎగిరి యాగాగ్నిలో పడసాగాయి. వేలాది నాగులు అగ్నిలో భస్మమయ్యాయి. తక్షకుడు తన ప్రాణాలను రక్షించుకోవడానికి దేవేంద్రుడిని ఆశ్రయించాడు. దేవేంద్రుడు తక్షకునికి రక్షణ కల్పించాడు. కానీ ఆ యాగం చేస్తున్న ఋత్విక్కులు మరింత శక్తివంతమైన మంత్రాలను జపించడంతో తక్షకుడితో పాటు దేవేంద్రుని సింహాసనం కూడా యాగాగ్ని వైపు లాగబడింది. ఓం సర్పయజ్ఞాయ స్వాహ ఓం తక్షకాయ స్వాహ. దేవలోకంలో కూడా కలకలం రేగింది. అప్పుడు రంగప్రవేశం చేశాడు ఆస్తిక మహర్షి. ఆస్తికుడు మానవుడు మరియు నాగవంశానికి చెందిన వారి సంతానం. అతనికి నాగజాతిపై కరుణ ఉంది. యాగశాలకు వచ్చిన ఆస్తికుడు జనమేజయుడిని స్తుతించి తనకు ఒక వరం ఇవ్వమని కోరాడు. జనమేజయుడు సంతోషంగా ఏది కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆస్తికుడు ఇలా అన్నాడు, మహారాజా, ఈ సర్పయాగాన్ని వెంటనే ఆపివేయండి అని చెప్పి అడిగాడు. జనమేజయుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ రాజధర్మాన్ని పాటిస్తూ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేకపోయాడు. అలా సర్పయాగాన్ని నిలిపివేశాడు.
తక్షకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. నాగజాతి పూర్తిగా నాశనం కాకుండా రక్షింపబడింది. ఆస్తిక మహర్షి జ్ఞానం, కరుణ వల్ల ఒక పెద్ద వినాశనం ఆగిపోయింది. ఇలాంటి మరిన్ని మహాభారత, రామాయణ, పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.